ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి మీరు ఈ మంచి టిప్ చెప్పారు మేడం. అయితే ఇన్ కేస్ పీరియడ్ బ్లడ్ ఫ్లో అనేది కరెక్ట్‌గా అవ్వాలి. ఎటువంటి క్లాత్స్ లేకుండా ప్రాపర్‌గా అవ్వాలంటే ఇది కూడా రెమెడీ వర్క్ అవుతుంది. బెస్ట్ బనానా చెప్తున్నాను కదా! బనానానే. బనానా ఫస్ట్, సెకండ్ డే, థర్డ్ డే రోజు ప్రాపర్‌గా అహా! పెయిన్‌ఫుల్‌కి కాదు నేనని. పెయిన్‌ఫుల్‌గా పెయిన్ తగ్గించడానికి యూజ్ అవుతది. హెవీ బ్లీడింగ్స్ కూడా కాకుండా ఓకే. ప్రాపర్ బ్లీడింగ్ అయ్యేటట్టు. ఇప్పుడు ఓకే. ఓకే. కొంతమందికేంటంటే ఫస్ట్, సెకండ్ డే, థర్డ్ డే అది అస్సలు బ్లీడింగ్ అవ్వదు. ఫోర్త్, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే హెవీ బ్లీడింగ్ అవుతుంటది. ఇది కూడా కొద్దిగా అబ్నార్మలే. కొంతమంది ఫస్ట్ డే, సెకండ్ డేనే అవుతుంది. థర్డ్ డే, ఫోర్త్ డే థర్డ్ డే అసలు అవ్వదు. కావదు. సో, అలా ఏ ప్రాబ్లమ్ లేకుండా రెగ్యులర్‌గా ప్రాపర్ బ్లీడింగ్ అవ్వాలంటే మంచిగా ఒక బనానా తినండి. చాలా మందికి నేను ఈవెన్ మన దగ్గరికొచ్చిన పేషెంట్స్‌లో కొంతమంది కొన్ని డెఫిషియన్సీస్ వల్ల కూడా అంటే ఇలా అని కాదు బనానా తింటే ప్రతి ఒక్కరికి మంచి బ్లీడింగ్ అవుతది అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. బట్ కొన్ని కేసెస్‌లో వీటితో పాటు ఇంకేమైనా కంప్లెయింట్ ఉండొచ్చు. వాళ్ళకి థైరాయిడ్ ఉండొచ్చు. లైక్ ఇంకేమైనా ఇష్యూస్ ఉండొచ్చు. అది కూడా మనం రీజన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇండివిడ్యువల్‌గా మనం చెప్పొచ్చు. సో, ఓకే. ఓకే. బనానాతో పాటు ఇంకో మనము గుమ్మడికాయ సూప్ చేసుకొని తాగమంటుంటాము. గుమ్మడికాయ సూప్ కూడా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తది పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి. అది మనం డిపెండ్స్ అపాన్ ఒక్కొక్క ఇండివిడ్యువల్ పేషెంట్స్. ఎందుకంటే ఇప్పుడు మనం బేసికల్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్ అండ్ హెవీ బ్లీడింగ్స్ ఒకవేళ బ్లీడింగ్ అస్సలు అవ్వట్లేదు. లేదనుకుంటే పీరియడ్ టైంలో హెవీగా పెయిన్ వస్తుంది. సో, వీటన్నిటికి బెస్ట్ రెమెడీ అయితే బనానా. ఓకే. బికాజ్ ఇట్ కంటైన్స్ మోర్ పొటాషియం. పొటాషియం. సో, ఇంకా మీకు మనం లూక్ వార్మ్ వాటర్ విత్ ఘీ కలుపుకొని తాగడం. ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే గర్భసంచిని మనం ప్రొటెక్ట్ చేసినట్టు. ఆ టైంలో హెవీ మీల్స్ తీసుకోవడము, చాక్లెట్ తినేస్తుంటారు కొంతమంది. యెస్. హెవీగా యెస్. యెస్. డార్క్ చాక్లెట్స్ తింటూ ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ. నేను అవన్నీ అవాయిడ్ చేయమంటాను. ఒకవేళ మేబీ కొంతమందికి క్రేవింగ్స్ ఎక్కువుంటాయి ఆ టైంలో. ఓకే. ఓకే. చెప్పాను కదా! ఇవన్నీ ఓన్లీ బికాజ్ ఆఫ్ కొన్ని అది డెఫిషియన్సీస్. క్రేవింగ్స్‌ని కోసమే తింటున్నారు అంతే. గానీ పెయిన్‌ని తగ్గించడానికి అంటే కాదంటారు. వాళ్ళకిష్టమైన ఫుడ్ తింటే ఆ టైంకి వాళ్ళ కోపము, ఇరిటేషన్ తగ్గుతదన్న కాన్సెప్ట్ యాక్చువల్లీ. సో, ఆ ఇష్టమైన బట్ ఆ ఫుడ్‌ని టైంలో జంకే ఎక్కువ తినబుద్దవుతది. అదే. ఆ జంక్‌ని పక్కన బెట్టి ఒక్కసారి హెల్తీ ఫుడ్ తినడం స్టార్ట్ చేశారనుకోండి, అసలు ఈ ఒక్కసారి ఏదో మనం ఇప్పుడేదో ఈ మంత్‌లో తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఫర్ లైఫ్ టైమ్ ఈ ప్రాబ్లమ్స్ రావద్దంటే ఈ క్రేవింగ్స్ గానీ, అన్‌హెల్తీ ప్రాసెస్‌లన్నీ బంద్ చేసి హెల్తీగా ఎందుకంటే ఒకటి కాదు ప్రతి కంప్లెయింట్‌కి ఒకటే రీజన్. మనం ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకోవట్లేదు బాడీని. యెస్. బాడీని మెయింటైన్ చేసుకోవాలి. రెగ్యులర్‌గా లేచి మార్నింగ్ యోగా చేసుకోవాలి. దాని తర్వాత ప్రాణాయామ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి కంపల్సరీ. ఫుడ్ ప్రాపర్‌గా టైంకి తినాలి. డే స్టార్ట్ విత్ ఒక డీటాక్స్ వాటర్, తులసి వాటర్ గానీ, పుదీనా వాటర్ గానీ, జింజర్ వాటర్ గానీ తాగండి. లైట్‌గా లూక్ వార్మ్ చేసుకోండి. మరి బాగా మరిగించుకొని తాగినా హీట్ అవుతది. లైట్‌గా మరిగించుకొని అది తాగిన తర్వాత మంచిగా దాని తర్వాత ఒక రాగి జావ గానీ, జొన్న జావ గానీ, తోటకూర విత్తనాలు దొరుకుతాయి. మోర్ కంటెంట్ ఆఫ్ ఐరన్ కలిగి ఉంటాయి. సో, రాజగిర సీడ్స్ అంటారు. అది కూడా మనకి మంచి పౌడర్ ఫామ్‌లో దొరుకుతది. ఓకే. సో, ఓకే. రాగి, జొన్న, సజ్జ మూడిటిని పౌడర్ చేసుకొని మంచిగా జావలాగా ప్రిపేర్ చేసుకొని దాంట్లో కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ చాలా పౌడర్ ఇంపార్టెంట్. లాగా చేసుకొని పౌడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ విత్తనాలు చేసేసుకున్నా సరే మనం మంచిగా నమిలినట్టు ఉంటది. జావ తాగినట్టు ఉంటది. అలా మార్నింగ్ జావ, లంచ్‌కొచ్చాక మంచిగా రెడ్ రైస్. రెడ్ రైస్ చాలా మంచిది. వెయిట్ లాస్‌కి మంచిది. హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్స్ రాకుండా, నర్వ్స్ ప్రాబ్లమ్స్ రాకుండా, డయాబెటిస్ వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తది రెడ్ రైస్. ఓకే. సో, రెడ్ ఓకే. రైస్ ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎక్కువ వేసి 3, 4 అవర్స్ ముందు నానబెట్టి వండితే టేస్టీగా ఉంటది. సాఫ్ట్‌గా ఉంటది. ఓకే. సో, అలా మిల్లెట్స్ లాగా. అంతే. సో, దాంతో పాటు కర్రీస్ ఎన్ని కర్రీస్ ఉన్నాయి మనకి. నేను కర్రీస్‌లో మాక్సిమం అన్ని వెజిటబుల్స్ తీసుకోండి. మునక్కాడలు కర్రీ చేసుకోండి. సొరకాయ, బీరకాయ, క్యారెట్, బీట్రూట్ అన్నీ మిక్స్ చేసుకొని ఒక కర్రీ. పెసరపప్పు కొద్దిగా. సో, ఎక్కువ దాంట్లో కూడా మనం ఎక్కువ వెజిటబుల్స్ తీసుకొని ఒక పెసరపప్పు కర్రీ ఒక మీరలా చెప్తుంటే నాకవన్నీ ఇమాజినేషన్ వచ్చి నాకు క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు. ఇంపార్టెంట్ అండి. మనము ఒక ఫుడ్ చెప్తున్నప్పుడు అది హెల్తీగా అని ఫీల్ మన బాడీని మన బాడీలో యాక్సెప్ట్ చేస్తుంది. ఎగ్జాక్ట్‌లీ గట్ చెప్తది. ఆ! నేను అందుకనే బాడీలో సెకండ్ బ్రెయిన్ గట్ అని చెప్తాను. అందుకేనా? మనకి ఏ ఫీలింగ్ అయినా సరే గట్ నుంచి స్టార్ట్ అవుతది. ఓకే. అది మనకి ఎప్పుడైనా సరే ఒక సంథింగ్ ఏదైనా మీటింగ్‌కెళ్తున్నాం. సంథింగ్ ఏదైనా ఒక 10 మందిలో కలవడానికెళ్తున్నాం. ఫస్ట్ మనకి పొట్టలో ఏదో గడగడగడ అనిపిస్తది. గట్ ఫీలింగ్ బటర్‌ఫ్లైస్ అంటారు గదా! ఎగ్జాక్ట్‌లీ. సో, గట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్. గట్‌ని మీరు హెల్తీగా ఉంచుకుంటేనే మీరు ఏ ప్రాబ్లమ్ ఇంక్లూడింగ్ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. గట్ ఎందుకంటే మనకు మిక్స్ అయిపోయిందంతా స్టమక్‌లో నుంచి ఎక్కడికొస్తది? గట్‌లోకే వస్తది. ఆ గట్‌లో న్యూట్రిషన్ కింద కన్వర్ట్ ఆ న్యూట్రిషనే ప్రతి అవయవానికెళ్తది. ఆ న్యూట్రిషన్ ఇంబాలెన్స్ ఉండడం వల్లే ఈ జుట్టు రాలిపోవడం, స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం, మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో, మేజర్ ఆర్గాన్ ఏంటి మన బాడీలో గట్. గట్. గట్‌ని హెల్తీగా ఉంచాలి అంటే మనం ఎంత వాటర్ తాగుతున్నాం త్రూ ఔట్ ద డే. మనం అట్‌లీస్ట్ 3 ½ to 4 లీటర్స్ తాగుతున్నామా?
లేదు, వాటర్ సరిగా తాగట్లేదు. అండ్ ఈ సీజన్ గురించి మాట్లాడుకుంటే సాధారణంగా అవాయిడ్ చేస్తూనే ఉంటాం. సో ఈ సీజన్ గురించి చెప్పండి మేడం. ఈ సీజన్ లో ఎటువంటి డైట్ తీసుకోవాలి? పిల్లలకి కూడా చాలా మందికి ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ నేను చాలా మంది చెప్తుంటే, ఈ వింటర్ సీజన్ లో పర్షమన్ ఫ్రూట్ అని దొరుకుతుంది, రామ్ఫల్ అంటారు దాన్ని. రామ్ఫల్ అసలు ఎంత అద్భుతం అంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిది. చాలా చోట్ల దొరుకుతుంది. ఏంటది? ఇంపోర్టెడ్ ఫ్రూట్ అది? మనకి జపనీస్ ఫ్రూట్ అంటారు యాక్చువల్లీ, బట్ మన చాలా దొరుకుతుంది అది. అది లేదండి, దాన్ని రామ్ఫల్ అంటారు యాక్చువల్లీ. సో రామ్ఫల్ ఏంటంటే టమాటా కాయలాగా ఉంటది మంచిగా, చాలా చోట్ల దొరుకుతుంది ఇప్పుడు. అది లేదంటే ఆల్బొకరా అంటారా? కాదు, రామ్ఫల్ అని చెప్పేసి రౌండ్ గా మంచిగా ఇలా ఉంటది. సో అది చాలా ఎఫెక్ట్ పిల్లలకైతే. నేను చాలా మందికి మనం అన్ని ఈ సీజన్కి మనకి బెస్ట్ ఫ్రూట్స్ రామ్ఫల్. ఎందుకంటే దీంట్లో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అండ్ విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, విటమిన్ ఈ ఎక్కువ ఉంటుంది, విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. కంటి సమస్యలు రావు, స్కిన్ ప్రాబ్లమ్స్ రావు, గట్ ఇష్యూస్ రావు, పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. అండ్ మోర్ న్యూట్రిషియస్ ఫ్రూట్ ఇది రామ్ఫల్. సో రామ్ఫల్ని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈవెన్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, డయాబెటీస్ కూడా మంచిదే, బెస్ట్ ఫ్రూట్. డయాబెటీస్ వాళ్ళకి కూడా ప్రాపర్గా మనకి ఒక ఫ్రూట్ తిన్నా సరే 1 మీల్ కింద కన్సిడర్ చేస్తుంది. ఒక సపోటాకి ఇంకా తింటే ఎంత మనకి స్వీట్నెస్ ఉంటుంది, అంత స్వీట్నెస్ ఉంటుంది. ఐ వాంట్ టు టేస్ట్ ఇట్. చాలా మంచిది రామ్ఫల్. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటా అయితే. ఏదైనా సరే డయాబెటీస్ వాళ్ళు కూడా ఒక లిమిట్గా తీసుకోవాలి. ఒక చిన్న మనం మ్యాంగోని మనం తినమంటాం కానీ ఒక లిమిట్గా. రామ్ఫల్ కూడా ఒక లిమిట్గా తినచ్చు. అండ్ పిల్లలకైతే ప్రత్యేకంగా పెట్టండి రామ్ఫల్. అండ్ ఈ సీజన్లో మనకి మ్యాక్సిమం ప్యాషన్ ఫ్రూట్ దొరుకుతుంది, జామకాయ, డ్రాగన్ ఫ్రూట్స్ కూడా బాగా దొరుకుతున్నాయి. జామకాయలు అద్భుతం అండి. జామకాయలు ప్రతిరోజు 2 తిన్నారనుకోండి, ఇవన్నీ ఫ్రూట్స్ దొరుకుతాయి లేదా సెకండరీ థింగ్. దొరికినప్పుడు తెచ్చుకొని తినచ్చు. జామకాయలు ప్రతి విలేజెస్లో ఊళ్ళలో అన్ని చోట్ల దొరుకుతాయి. రోజుకు 2 జామకాయలు తీసుకోండి. బొప్పాయి కాయ ఉంది అద్భుతమైన. ఇప్పుడు మనకి హైబ్రిడ్ దొరుకుతుంది పెద్దగా, గ్రీనిష్ కలర్ లో చిన్నగా ఉంటాయి. హైబ్రిడ్ అంటే పెద్దగా ఉంటుంది. నాటుకాయలు చిన్నగా ఉంటాయి గ్రీనిష్ కలర్ లో. ఎంత మంచి ఫ్రూట్. మనం జామకాయ తెచ్చుకోండి, బెస్ట్ పప్పాయ తెచ్చుకోండి. అండ్ కొన్ని కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్సెస్ చాలా ఉన్నాయి, పిల్లలు చెప్పిన మాట వినట్లేదు, అండ్ గట్ హెల్దీగా లేదు, అలాంటప్పుడు మనం పర్షమన్ ఫ్రూట్, అదే మన రామ్ఫల్ తెచ్చుకోవచ్చు. అండ్ గ్రేప్స్ తెచ్చుకోవచ్చు, ఆరెంజెస్ తీసుకోవచ్చు. ఇవన్నీ మనం ఈ సీజన్. ఎందుకు మనం వింటర్ సీజన్ లో ఎక్కువ విటమిన్ సికి సంబంధించినవి ఉంటాయి మనం బాగా. రిచ్ విటమిన్ సి రామ్ఫల్. గ్రేప్స్ ఈ సీజన్ లో బాగా దొరుకుతాయి మనకి. ఆరెంజెస్ కూడా ఎక్కువ దొరుకుతాయి. ఎందుకంటే ఈ సీజనల్ ఫ్రూట్. ఎందుకంటే వింటర్ సీజన్ లో మనకి బాగా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది.